హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే ఇప్పుడే క్యాంప్ నుంచి అయితే వచ్చాము. వచ్చి రాగానే మా వారైతే చికెన్ అయితే తెచ్చిపెట్టారనమాట. తనకి చికెన్ అయితే తినాలనిపిస్తుందని చికెన్ అయితే తెచ్చిపెట్టారు. ఇంకా ఆల్రెడీ దాన్ని వాష్ చేసేసి ఉప్పు, పసుపు, కారం ఇంకా పెరుగు అయితే వేసేసి మ్యాగ్నేట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఈరోజు ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క అయితే చెప్పిన రెసిపీ అనమాట. సేమ్ దాన్ని నేను ఒకసారి ఇంట్లో చేద్దాం, నాకు అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. దీనికి చాలా సింపుల్గా ఇక్కడైతే నేను 1 కేజీ చికెన్ కదండి, దానికేమో 4 ఆనియన్స్ ఇంకా 2 టమాటోస్ తీసుకొని 2 మిర్చి అయితే తీసేసుకొని మొత్తం అన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నా. ఇంకా మనం బిర్యానీలోకి ఏ స్పైసెస్ అయితే వేసేసుకుంటామో అవన్నీ కూడా సేమ్ బిర్యానీకి మనం ఏ విధంగా తీసుకుంటామో అలా తీసుకొని వేసుకోవాలి. అవి కూడా తీసుకుని అందులో గసగసాలు కొంతమంది వేస్తారు, వేయకూడదు. మిగిలినవన్నీ వేసేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. నేనైతే పేస్ట్ అయితే చేస్తున్నా. మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంటే మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాం కదా, దానివల్ల పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకుంటున్నా. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇంకో పక్క రసం కూడా ముందే పెట్టేసా. ఇంకా నాన్ వెజ్ కర్రీ అంటే రసం కన్ఫర్మ్ కదా, అది అయిపోయింది, తీసేసాను. నెక్స్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 కేజీ చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. మీ ఇష్టం, కొంతమంది నెయ్యిని ఇష్టపడతారు, అది కూడా కొంచెం వేసుకోవాలి. నాకైతే నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వేయలేదు. ఈలోపు మార్నింగ్ ఇంకా మా జస్టిన్ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కదా, అందుకే అన్నీ సర్దుకుంటున్నా కూడా. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఆయిల్లో. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా మనం ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే ఆయిల్ అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేసి
వేయించుకోవాలన్నమాట. యాక్చువల్గా దీన్ని చికెన్ వేసి చికెన్లో వాటర్ ఊరిన తర్వాత వేసుకుంటారు. నాకైతే అలా కన్నా ఇలా అయితే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవడం బెటర్ అని ఇలానే చేస్తున్నాను. అంటే మా అక్క చెప్పినట్టుగా చేస్తున్నాను అని అన్నాను కదా. తనైతే ఫస్ట్ చికెన్ వేసేసి తర్వాత ఈ పేస్ట్ వేసింది. నేనైతే ఫస్ట్ ఈ పేస్ట్ వేసేసి బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని లైట్గా ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఆఫ్టర్ చికెన్ అయితే నేను యాడ్ అయితే చేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ అయితే లైట్గా సెపరేట్ అయ్యింది కదా పేస్ట్లో నుంచి. ఇంకా కలర్ కూడా లైట్గా ఉండే కలర్ డార్క్గా అయింది, చేంజ్ అయింది. చాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చికెన్ అయితే వేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ షేర్ కూడా చెయ్యండి. ఇదిగోండి, చికెన్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం కలిపేయాలి. ఆ పేస్ట్ కూడా చికెన్లో మొత్తం అంతా కలిపేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుకింగ్ అయితే చేసుకోవాలి.